మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? మ్యాంగ్లూరులో పుట్టిన ఒక చేప న్యూయార్క్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ న్యూయార్క్కి ఎలా తిరిగి వస్తుందో. మీరు ఇది వినే ఉంటారు, చేపలు లేదా తిమింగిలాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయని. అండ్ అవి తిరిగి గమ్యానికి ఎలా చేరుకుంటాయో తెలుసా? వాటి దగ్గర గూగుల్ మ్యాప్ ఉండదు. ఎలా చేరుకుంటాయి? అండ్ దీనికి సొల్యూషన్ అల్ట్రాసౌండ్. చేపలు అల్ట్రాసౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ అల్ట్రాసౌండ్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అంటే వాటి కళ్ళల్లో ఉండే ఫిజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ ద్వారా. అండ్ నార్మల్ సౌండ్కి అండ్ అల్ట్రాసౌండ్కి తేడా ఏంటి? నార్మల్ సౌండ్ వచ్చేసి అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తుంది. అంటే మనం మాట్లాడే సౌండ్ అది వేవ్స్ లాగా అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తుంది. కానీ అల్ట్రాసౌండ్ మాత్రం స్ట్రెయిట్ లైన్లోనే ట్రావెల్ చేస్తుంది. అంటే అది స్ట్రెయిట్గా ఒక ఆబ్జెక్ట్ని హిట్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. వరల్డ్ వార్ 2లో జర్మనీ నేవీ ఫిషెస్ నుంచి నావెల్ సోనార్ని డెవలప్ చేసింది. ఇది ఫిష్ యొక్క ఐ ప్యాటర్న్ మీద డిజైన్ చేశారు. అండ్ వాళ్ళ సబ్మెరైన్స్ నుంచి వెళ్ళే అల్ట్రాసౌండ్ ఎనిమిస్ యొక్క సబ్మెరైన్స్ని ఢీకొని మళ్ళీ అదే స్ట్రైట్ లైన్లో తిరిగి వచ్చేవంట. ప్రెజెంట్ డేలో ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఎలా పెరుగుతున్నారో చూసుకోవడానికి వాడుతున్నారు. అండ్ తన గ్రోత్లో అన్ని ఈక్వల్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీనే యూజ్ చేస్తున్నారు. అంటే తన కాళ్ళు, చేతులు, తలకాయ అన్నీ సమానంగా మంచిగా పెరుగుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈ టెక్నాలజీని వాడతారంట. తల్లి కడుపులో ఉన్నది అమ్మాయో అబ్బాయో కూడా తెలుసుకోవచ్చంట. కానీ ఇది ఇండియాలో బ్యాన్ అయింది. ఎవరు ట్రై చేయకండి. థ్యాంక్ యూ.